7 years ఏవో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకు కొంచెం ఉపాధిగా ఉంటుందనే ఉద్దేశంతో మేము కూడా ఇదివరకు మా మినిస్టర్ గారికి మరియు ప్రభుత్వానికి నివేదిక వారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక బార్ కౌన్సిల్ ఒక ఆ తర్వాత ముఖ్యంగా ఈ ట్రస్ట్ నుంచి 2019లో హెల్త్ కార్డు అనేది వచ్చింది. ఎందుకంటే ట్రస్ట్కు బార్ కౌన్సిల్ వివరాలు ఇవ్వమంటే మేము కూడా బార్ కౌన్సిల్కు పంపడం అనేది జరిగింది సార్. 19 తర్వాత వచ్చిన అడ్వకేట్స్ కూడా ఎలాంటి ఆరోగ్య భద్రత కార్డులు రాలేదు. వచ్చిన కార్డులలో ముఖ్యంగా న్యాయవాదికి తన కుటుంబంతో పాటు తన యొక్క తల్లిదండ్రుల బాధ్యత కూడా తప్పనిసరి ఉంటుంది. కనుక ఆ కార్డులో కేవలం న్యాయవాది కుటుంబానికే ఉంటుంది. కనుక ఆ భద్రత కార్డులో తన యొక్క తల్లిదండ్రుల పేర్లను కూడా చేరిస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం సార్. అలాగే న్యాయవాదుల సంక్షేమానికి ఇటీవల కాలం దాదాపు 10 సంవత్సరాల నుండి ఇది వరకు బీసీ అడ్వకేట్లకు గవర్నమెంట్ స్టైఫండ్ ఇచ్చేది సార్. ఆ స్టైఫండ్ను ఆపేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి బీసీ అడ్వకేట్స్ జూనియర్స్కు స్టైఫండ్ అనేది ఇవ్వడం లేదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి లైబ్రరీ ఫెసిలిటీస్ కోసం కూడా డబ్బులు వచ్చేది, అది కూడా ఇవ్వడం అనేది ఆపేయడం అనేది జరిగింది సార్. అలాంటి కార్యక్రమం కూడా చాలా రోజులు లాగింది. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తామని ప్రతి వాళ్ళు చెప్పి నేను ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇక్కడ కూడా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అనేది ఇవ్వలేకపోయింది. 87లో న్యాయవాదులు పెద్దలందరూ ఆలోచించి న్యాయవాద సంక్షేమానికి వెల్ఫేర్ టికెట్ అనేది ఒక 4 రూపాయలతో ప్రారంభించిన టికెట్ ఈరోజు అది మనకు 250 రూపాయల వరకు పెరగడం అనేది జరిగింది సార్. కానీ న్యాయవాదుల సంక్షేమం కేవలము న్యాయవాదులు పెట్టే టికెట్ తోటి ఇస్తున్నాం. మనము ప్రభుత్వం యొక్క ఉద్యమాల్లో ముందు వరుసలో ఉన్నాం. మన వల్లనే మనం తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఎంతో ఇచ్చేసి మనం తెలంగాణ సాధించిన తర్వాత ప్రభుత్వ పరంగా మన న్యాయవాదులకు సహకారం అనేది కేవలం 100 కోట్లు వచ్చినట్టు కానీ మన దగ్గర మాత్రం కేవలం మనం పెట్టే టికెట్ల ద్వారా ఇవ్వడం. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏదైతే 2006 ఒక యాక్ట్ తీయడం జరిగింది. ఆ యాక్ట్ లో 35 తర్వాత వాళ్ళకు వెల్ఫేర్ లో మెంబర్షిప్ లేదు. ఓకే సార్. కానీ మన దేశంలో ఉత్తమమైన ఇదేది న్యాయవాదులు రోడ్డు మీద పడవాలి. భగవంతుడు సరైన టైం వచ్చి ఫీజు వచ్చింది, డేట్ ఇస్తారని డేట్ ఇవ్వండి, ఫీజు వచ్చిందా, ఫీజు తెచ్చినామంటారు. బయట ఫండ్ లేకుండా బార్ కౌన్సిల్ ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా మన నిజామాబాద్లో లాస్ట్ ఇయర్ మీటింగ్ చేసినప్పుడు నిజామాబాద్ 250 రూపాయల ఫీజుని 500 రూపాయలు చేస్తానంటే అప్పుడు నేనేమన్నంటే మన వల్ల ఆ కోర్టు ఫీ ప్రభుత్వం పోయినప్పుడు ప్రభుత్వం నుంచి ఆ కోర్టు ఫీలో మనకు అడిగేందుకు లేదు. ఖచ్చితంగా మనం 50% వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వలన చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళకు ల్యాండ్స్ లేవు, ఉన్నదానికి ఇల్లు లేని వాళ్ళు కూడా న్యాయవాదులు ఉన్నారు. కనుక వాళ్ళ కోసం వాళ్ళ ప్రగతి కోసం భక్తి జరగాల్సింది. ఈవెందో మనకు కావాలంటే ఇదివరకు ఒక ఇల్లు ఇస్తామంటే మన వాళ్ళు 4,000 గదాల నీళ్ళు నీళ్ళేం అవసరం అన్న న్యాయవాదులు ఉన్నాయి ఒకప్పుడు. కానీ ఇప్పుడు 100 గదాల నీళ్ళు కూడా లేదు. కిరాయికుంటే న్యాయవాదులు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకంలో మనకు వచ్చే విధంగా మనం పోరాడాల్సిన అవసరం ఎంత ఉన్నా సార్. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బార్ కౌన్సిల్ సభ్యులు గారికి, ఎందుకంటే సార్ రాగానే ఇవన్నీ మాకు సమస్యలు పెట్టినాయి సార్. ముఖ్యంగా ఏంటంటే హైకోర్టు లెవెల్లో కానీ సుప్రీంకోర్టు లెవెల్లో ఉన్న అడ్వకేట్లు వాళ్ళు తీసుకునే ఫీజు ఒక్కసారి కన్సల్టెన్స్కు 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు తీసుకుంటారంట అనే ఒక అపోహతో లోయర్ కోర్టులో ఉన్న అడ్వకేట్లు కనీసం పెట్రోల్ పోయించుకుందామంటే కూడా డబ్బులు లేని వాళ్ళు కూడా ఈరోజు ప్రాక్టీస్ నాకు ఒకనాడు నాకు అదృష్టం పడుతుంది, ఏదన్నా మంచి కేసు వస్తుందనే ఉద్దేశంతో పొద్దున్న లేవగానే తయారై ఈ కోర్టుకు వచ్చి ఏదో ఈరోజు నాకు ఏదైనా కేసు రావచ్చని ఒక భవిష్యత్ మీద నమ్మకంతో మన కోర్టుకు వస్తున్నాం సార్. కనుక వారికి మీరు భద్రత కల్పించాలి. సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనకు వచ్చే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది. పాత ప్రాంతాల్లో అదే న్యాయవాదుల దగ్గరికి టికెట్లు పెంచుతాం, ఆ 250, 500 చేద్దాం, 500, 1000 చేద్దామంటే ఈరోజు ఒక న్యాయవాది అంటే న్యాయవాది అనేవాడు
సోషల్ ఇంజనీర్ సార్. సమాజంలో ఉన్న రుగ్మతలను కూడా అతను తన పేరు మీద చేసుకొని మాపడానికి ప్రయత్నం చేస్తారు సార్ ఈ న్యాయవాదంలో. కనుక సామాన్యుడికి కన్నా న్యాయం చేద్దాం. మన ఇంటి పక్కన ఒక వెహికల్ పోయింది అన్నా ఏది పోయిందంటే మనం ఇప్పుడు 1000 రూపాయల దగ్గర పెడితే టైట్ చేయించుకుంటే 2000 రూపాయలు ఆటో పోయినా కూడా వాటికి మనం ఏమేమి చేస్తున్నాం అవుతాం. కనుక టికెట్ పెంచడం దృష్టి కాదు, ప్రభుత్వం నుంచి మనం ఏ విధంగా డబ్బులు తీసుకొద్దాం అనే దాని మీద మన దృష్టి సారించి భవిష్యత్తులో మీరు ఈ యొక్క మరోసారి బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచి ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా న్యాయవాదులకు డబ్బులు వస్తే విధానాన్ని ఆలోచించాలని తెలియజేస్తున్నా సార్. ఇప్పుడు ఈ యొక్క సభను సార్, అలాగే మా కార్యవర్గ సభ్యులకు మంచి సింగ్ ప్లీజ్ కమాండ్ డాష్. నాకు కూడా పరిచయం లేదు. నేను ఆల్ ప్రెసిడెంట్స్ ఒకసారి కాల్ఫర్ చేయడం జరిగింది జూన్లో. నేను వెళ్ళడం జరిగింది. అక్కడ వారు బార్ కౌన్సిల్ ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు చాలా చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. నేను వాళ్ళు చెప్పిన దాన్ని నేను నోట్ చేసుకొని మన ఈసీ మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది. మరి నేను వారి గురించి విన్నది తక్కువనే. వారు మహబూబ్నగర్ జిల్లా వాసులు. మరి వారి యొక్క తెలుసుకుంటే ఏంటంటే 24/7 వాళ్ళు అక్కడ అడ్వకేట్స్కి అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా మరి ముందుండి వారు పరిష్కరిస్తారు అనే పేరు మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. మరి అలాగే సార్, మరి మీరు మా నిజామాబాద్ జిల్లాను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకో సమస్య ఏంటంటే ముఖ్యంగా ఈ హెల్త్ కార్డ్స్ సార్, అది మీరేమో మాకేమో ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ అయిన వాళ్ళు మాకు బాడీ చెప్తే మేము మీ బార్ కౌన్సిల్ చెప్తే అది ఏంటంటే ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వాళ్ళు మీకు కరెక్ట్ లేదు. అసలు ఆ కోఆర్డినేషన్ ఎలా ఏంటి అనేసి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది సార్. మరి మీరు దాన్ని కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బార్ కౌన్సిల్ మనకి ఇప్పుడు మా సీనియర్ అడ్వకేట్స్కి 5-6 months బ్యాక్ హెల్త్ ప్రాబ్లం అవుతే ఇప్పటివరకు రియంబర్స్మెంట్ ఎవరికైనా తెలియని పరిస్థితి. మీరు చెప్తే మన సంబంధం లేదంటా ఉన్నారు బార్ కౌన్సిల్. హెల్త్ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళేమో వస్తాయని అంటారు. అసలు ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి. మరి మనమే ఇంత మేధావుల నుండి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు మా తరఫున విజ్ఞప్తి ఏంటి అని అంటే, మా ప్రతి బార్లో మెయింటెనెన్స్ ఖర్చుల కొరకి మా బార్ కౌన్సిల్ నుంచి కనీసం ఒక డిస్ట్రిక్ట్ వరకు ఇయర్లీ ఒక 2 lakhs అన్న గ్రాంట్ ఇస్తే బాగుంటుంది సార్. దీన్ని మీరు మరి దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా నేను అలాగే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, విన్నవిస్తూ ఉన్నాను. ఎందుకంటే మెయింటెనెన్స్ డబ్బులు ఉండవు బార్లలో, మాకు ఇన్కమ్ ఉండదు, ఓన్లీ సబ్స్క్రిప్షన్. అది మీకు తెలిసిన విషయమే. అలాగే బార్ కౌన్సిల్ వాళ్ళు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు అనేది ఒకటి బెంచ్ మనకు సౌత్లో కావాలి సార్. మరి దాని కొరకు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి బార్ కౌన్సిల్ వాళ్ళే దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఢిల్లీ దాకా వెళ్ళలేని పరిస్థితి, మన కేసెస్ తక్కువ ఉంటున్నాయి సౌత్ స్టేట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మరి మీరు నిలబడతా ఉన్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో మరి దాన్ని కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మా సీనియర్ అడ్వకేట్ టి గంగాధర్ గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. Contesting candidate, personally, my dear friends. One humble request to our president is, whenever any bar council member is coming to the bar station, they will use some time of coming to the bar. ఎందుకంటే కాల్వర్క్ ఉంటుంది కాబట్టి అది ఏమైపోతుందంటే లాస్ట్ నిన్న కూడా 1 hour 2 hours లేట్ అయిపోయింది. సో కూర్చొని అటు లంచ్కి పోలేడు, కేసు అర్థం కాలేదు. సో మీరు రావడం వల్ల లాభం కావాలి కానీ నష్టం కాకూడదు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఐ రిక్వెస్ట్ అవర్ ప్రెసిడెంట్ టు ఎన్ష్యూర్ ఎనీ మెంబర్ ఈస్ కమింగ్, లెట్ దెమ్ కమ్ ఇన్ అప్రోప్రియేట్ టైమ్. వెల్ఫేర్ ఫండ్ గురించి కానీ ఎన్నో గురించి కానీ ప్రతిసారి అన్ని విషయాలు చెప్తున్నాడు. ఈస్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ దట్ ఆర్ ఫేస్డ్ బై ది అడ్వకేట్స్. సో నేను ఏమంటున్నా సార్, దో యూ ఆర్ నోటింగ్ ఇట్ డౌన్, మై రిక్వెస్ట్ ఈస్ to the members, any bar council advocate who is coming for contesting,
మేము మీ అసోసియేషన్కు అడ్వకేట్స్ ఈ పనులు చేస్తాము అది తీసుకోవాలి. రేపు గెలిచిన తర్వాత మీకు అట్లీస్ట్ ఆస్తాం సార్ మీరు ప్రామిస్ చేశారు మరి ఇంత చేయండి, బికాస్ ఇట్ ఇస్ అడ్వకేట్స్ అసోసియేషన్ నాట్ ఏ పొలిటికల్ అసోసియేషన్. సో నా విషయం ఏంటంటే వాట్ ఐ ట్రస్ట్ ఈస్ వాట్ ఎవర్ యువర్ అడ్వకేట్ సేస్ దట్ విల్ బి క్యారీడ్ సమ్ వెయిట్. దట్స్ వన్ రిక్వెస్ట్. ఇంకో రిక్వెస్ట్ సార్, ఇక్కడ నిజామాబాద్ బార్ నుంచి ఒక అడ్వకేట్ సమాజ చట్టం కింద ఈ లెటర్ రాశారు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో సమాచార చట్టం ప్రకారం ఇన్ఫర్మేషన్ కోసం ఏమీ దొరకలేదు. చాలా మంది నిజామాబాద్ మాత్రం చాలా మంది ఉన్నారు, కానీ చాలా ప్రకారం దొరికింది. సో ఐ రిక్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ ది బార్ కౌన్సిల్ మెంబర్ ఇఫ్ యూ ఎలక్టెడ్ సార్ kindly to ensure that any person who dies, because the most important thing is at least the family members, surviving family members who are actually for benefits, husband gaani lekute koduku gaani evaru gaani, so vallaku anne vidanగా చూసుకునే బాధ్యత ఉంది. Next point is the bar council statement which was given by the bar council. They are showing the bar council only the spouse and the advocate they are giving, but to be included in that view. And the stipend to the advocates it should be increased. And so many advocates they are not having the practice regarding so many. This 41A also should be implemented. Because the juniors they are suffering very much due to not having the work in the courts because of this 41A. So what should we can make in that regard have to see, sir. And if you see from the tension and all those advocates are facing in the bar council, it should be bring that notice to the bar also that no advocate should be humiliated in the court. No advocate should be humiliated and no advocate should be treated as another way, because he is also a professional. And no, I say to you all the best, sir, to upcoming the elections. Good afternoon. First of all, I want to tell our bar member that we are the taxpayer of this body, the bar taxpayer for the advocates welfare movement. And కానీ అది సరైన మార్గంలో అందరికి వస్తున్నట్టు మాకు అనిపించలేదు. యాక్చువల్గా మా డిమాండ్ ఏంటంటే ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇవ్వాలని, కనీసం 50 కోట్లు అనుకున్నాం, కానీ 100 కోట్లు ఆగిపోయింది. అది ముందుకు జరపాలని మిమ్మల్ని మేము ఈ వేదికపరంగా కోరుతున్నాం. అదేవిధంగా చాలామంది అడ్వకేట్లకి ఇందులో దాని గురించి గవర్నమెంట్ భూముల్ని ఈ ప్లాట్లుగా వీళ్ళకి ఇస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. ఇంకా చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మా దుర్మార్గం ఏంటంటే బార్ కౌన్సిల్ ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని. ఇంతకుముందు ఇట్లనే మీ బార్ ఒక మీటింగ్ ఉంటే బార్ మెంబర్ డిమాండ్ చేయగానే వెంటనే 1.5 కోట్లు డిపాజిట్ చేస్తామంటున్నారు. సో ఇట్లాంటివి జరగకుండా చూస్తే బాగుంటుంది. అదర్వైజ్ మేము అంతా కష్టపడి మేము డబ్బులు కడుతున్నాం. ఒకసారి అమౌంట్ వాజ్ డిపాజిటెడ్ అప్రాక్సిమేట్లీ ఆఫ్టర్ అబ్జెక్షన్ ఆఫ్ సమ్ మెంబర్. మనోహర్ పేపర్ వచ్చింది. సో ఇట్లాంటి జరుగుతాయని మేము కోరుకుంటున్నాం. సో అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఈ డెమోక్రటిక్ సో ఫస్ట్గా ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ దాని గురించి బార్ కౌన్సిల్ ఉందని మేము అనుకుంటున్నాం. కానీ అక్కడ చూస్తే చాలా కొంచెం పరిస్థితులు వేరే ఉన్నట్టు అనిపిస్తాయి. అడ్వకేట్ వస్తే అక్కడ పెద్దగా కేర్ చేసినట్టు అనిపించదు బార్ కౌన్సిల్. సో ఇట్లాంటి జరగదని స్టేట్ ఆఫ్ తెలంగాణ రాజేంద్ర రెడ్డి గారు అండ్ మిస్టర్ హనుమంత్ రెడ్డి గారు అండ్ మై డియర్ ఫ్రెండ్స్. But if it had happened, I remember anybody going to the bar council, and if they inform me, I made it a point that the secretary meets them and gets their work done. Second thing is the positive side. The death benefit was only 3 lakhs. We somehow brought it to 10 lakhs without government support.
and we have increased the medical reimbursement from 60,000 to 1 lakh, and we have increased the retirement benefit from 2 lakhs to 5 lakhs. So these are the positives. So no doubt nobody can operate perfectly, and we run allegation Rahul Bhaskar. సీనియర్ మెంబర్ నారాయణ రెడ్డి గారు మిగతా తదితరులందరికీ, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు నాకు సుపరిచితులు, మొదటి నుంచి పరిచయం. హనుమంత్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే, మీ లైఫ్లో బార్ అసోసియేషన్ తరఫున అని అనగానే అదే హనుమంత్ రెడ్డి గారు చేశారు, వాళ్ళప్ప వేరే వారైతే చేసేవారు కాదు అనేటటువంటి లెంకుకొని వాటిని బార్ అసోసియేషన్కు బార్ కౌన్సిల్ తరఫున చేయాలని హనుమంత్ రెడ్డి గారిని నేను ప్రత్యేక విజ్ఞప్తి. ఎందుకంటే ఏ పదవులైనా ఏవైనా శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులే శాశ్వతం. బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతారా, 1 ఇయరా, 2 ఇయర్సా, 5 ఇయర్సా, ఎక్స్టెన్షన్ చేసుకుంటూనే ఉంటారా అనే దాన్ని సస్యవల్ కండి మీ పీరియడ్ ఒక నిర్దిష్టమైన పీరియడ్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఎన్ని పనులున్నా ఆ పనిని మొదలు చేయవలసిందిగా ఆ డబ్బు జరిగితే నేను చాలా సంతోషపడ్డా. ఎప్పుడు వస్తాయో నీకు 2 లక్షలు ఇమ్మీడియట్ వచ్చింది. అట్లా ప్రతి వారు కూడా బాధ్యతాయుతంగా పనిచేసి న్యాయవాదులకు, ఎందుకంటే మీరు పాపం ప్రతి జాగల చట్టాన్ని ప్రజల్ని రక్షించే వాళ్ళే మీరు, వీళ్ళని రక్షించేవారు నేనున్నా అని గట్టిగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఆ పరిస్థితిని మనం రాకుండా మీ బార్ కౌన్సిల్ సభ్యులందరూ నిర్దిష్టంగా ఒక నిర్ణయమైన తీసుకుంటే ఎక్కడికి పోయినా మీ మాట చెల్లుబాటు అవుతుంది, మీ మాటే శాసనం అవుతుంది. అది కావాలంటే మీరు నిర్దిష్టంగా ఉండవలసిన అవసరం ఉన్నదని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా చేస్తే మనం తప్పకుండా ప్రతి విషయంలో కూడా దిగ్విజయం సాధిస్తాము. హనుమంత్ రెడ్డి గారికి బార్ కౌన్సిల్ పోటీకి ఇక్కడికి వచ్చినందుకు వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. మీరు తప్పకుండా అదే మా సహచరుడు, నా సోదరుడు రాజేంద్ర రెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్, మరియు ఈ న్యాయవాద కార్యవర్గము, సీనియర్ న్యాయవాదులు వారి ఆశీర్వాదం కోరుకుంటున్నాను. అదేవిధంగా మిగతా న్యాయవాదుల యొక్క అభిమానాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళా న్యాయవాదులు కూడా వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారాన్ని ముందుకు వచ్చి నేను చేస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వాళ్ళకు కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. మహిళా న్యాయవాదులు చాలా సఫలవుతున్నారు రూరల్ ఏరియాస్లో, చిన్న చిన్న కోర్టులో. ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే, మనం ముందు అడ్వకేట్స్ ఉంటాం. అడ్వకేట్ యాక్ట్ ప్రకారం మనం పోవాలి. అడ్వకేట్ యాక్ట్ అని చెప్పింది మాకు డిసిప్లినరీ యాక్షన్, ప్రొఫెషనల్ డిస్కషన్ చేస్తే మిగతా సమస్యలు ఉన్నాయి. మేము బార్ కౌన్సిల్ రెస్పాన్సిబుల్ కావాలని అనట్లే, నేను రెస్పాన్సిబుల్లే, కానీ మేము గవర్నమెంట్ ప్రెజర్ చేస్తాం. మా బార్ కౌన్సిల్ తరఫున న్యాయవాదుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి నిర్వహిస్తాం. మా రిప్రజెంటేషన్ పోతుంది, ఇంటర్నల్ కరస్పాండెన్స్ పోతుంది, ప్రెజర్ చేస్తాం. ఎవరో ఒకరు మా దాంట్లో లీక్ చేసి బయటికి ఏదో చెప్తే అది నిజమని దాన్ని ఎలిగేషన్ పెట్టడం తప్పుగా ఈ ఎఫెక్ట్ చేసుకొచ్చి వచ్చి మా అకౌంట్స్ ఒక్క సమిష్టి నిర్ణయం గ్రేడ్ ఒక్కరికి పోదు. మేము మొత్తం 25 మంది కలిసి పని చేస్తాం. 25 మంది ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఆ సమిష్టి నిర్ణయం తీసుకొని ముందుకు పోయాం. బెనిఫిట్ చేసాం చాలా మంది న్యాయవాదులకు. ఒకటి మొత్తం బార్ కౌన్సిల్ 7 yearsలో మొత్తం కంప్లీట్ అప్లై చేస్తుందని కష్టం, ఎందుకంటే ప్రభుత్వం సాధారణంగా కావాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ₹1 రాలేదు. గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ పీరియడ్స్ అసిస్టెంట్ గవర్నమెంట్ మెమో వేస్తారు. అది కంపల్సరీగా మాకు 1,50,00,000 సంవత్సరం ప్రాంతంలో వచ్చేది. ఆ పైసలు దాదాపు వస్తున్నారు, మంచి స్పీచ్లు ఇస్తున్నారు. చాలా మంది ఇచ్చుకుంటూ అసలు ఏం చేయలేదు బార్ కౌన్సిల్ అని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతున్నా స్ట్రేట్. 2 years గవర్నమెంట్ వచ్చింది, మీరు 500 కోట్లు ఇస్తామని చెప్పారు, 5 పైసలు కూడా ఇవ్వలేదు. అదే తెలంగాణ పోరాటంలో పాల్గొన్న న్యాయవాదులకు మేము గ్రాంట్ ఇస్తామన్నారు, 500 కోట్లు ఇస్తామన్నది మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మేనిఫెస్టోలో మీరు గూగుల్లో ఒకటి చూస్తే అడ్వకేట్ ఇస్తారు. ఈరోజు ₹1 ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారిని నేను రాజేంద్ర రెడ్డి గారు మేమందరం కలిసి 2 times కలిసాం. అపాయింట్మెంట్ ఇచ్చాడు, చాలా చక్కగా మాట్లాడారు, ₹1 ఇవ్వలేదు. బార్ కౌన్సిల్ సొంతంగా కష్టపడి చేస్తున్నాం, గవర్నమెంట్ రిప్రజెంటేషన్ పెడుతున్నాం, ప్రెజర్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఈ మధ్య అడ్వకేట్స్ మనం ఈ 3 అంశాలు నేను
వెల్ఫేర్, ఎన్రోల్మెంట్ అండ్ డిసిప్లినరీ యాక్షన్. ఇంతవరకు మాకు యాక్ట్ మళ్ళీ అమెండ్మెంట్ కావాలి. నేను ముందుండి మీ దగ్గర ఉండి బాధ్యతలు మీ 3 months ఒకసారి పంపిస్తారు. ఎందుకు మీరు రిసీవ్ చేసుకుంటారో మాకు తెలియదు. వెబ్సైట్ ఉంది, బాధ్యత వెబ్సైట్ కొడితే మీకు తెలిసిపోతుంది. వెబ్సైట్ కాలేదు, వెబ్సైట్ వెబ్సైట్ చూసుకోండి. తర్వాత అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, రక్షణ చట్టం గురించి పెడతాము. ఇదే వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ డెఫినేషన్ నుంచి బార్ కౌన్సిల్ మెంబర్స్ కోసం తయారు చేసిన యాక్ట్ ఇది. రాసినట్టు పంపించాం. కొన్ని సజెషన్స్ అడిగినాం, అడ్వకేట్ ద్వారా సజెషన్స్ ఉంటే సజెషన్స్ తీసుకొని చేయడం చెప్పి అడిగాను. బార్ కౌన్సిల్ ఏది ఇబ్బంది పెట్టట్లేదు, ఏది కష్టపడి పనిచేస్తున్నాం, కూర్చొని పనిచేస్తున్నాం. కాబట్టి బార్ కౌన్సిల్ మీద ఉత్తరం ఎవరు వచ్చి దానికి మాట్లాడి ఒక ఎడ్యుకేషన్ చేసి రాయేసి ఏం పోతే అంటే ఏదైనా ఇప్పుడు అడ్వకేట్ కూడా ఏం ఆర్డర్ చేస్తాం మనం? ఎవిడెన్స్ ఉందా, సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఎప్పుడు మాట్లాడాలి, డాక్యుమెంట్స్ లేకుండా స్కూల్ ఇన్వెస్టిగేషన్ రాదు. పొజిషన్లో ఉంటే స్కూల్ ఇన్వెస్టిగేషన్ వస్తుంది. క్రిమినల్ కేసులో ఎవిడెన్స్ ఉంటే కన్విక్షన్ వస్తుంది. ఎవిడెన్స్ లేకుండా బార్ కౌన్సిల్ దగ్గర పేపర్ లేకుండా మీరు ఏ పేపర్ లేకుండా బార్ కౌన్సిల్ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్టా? ఎంతమంది రెస్పాన్సిబిలిటీ ఉన్నారు అడ్వకేట్స్? మీరు అక్కడ నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ గుడి ఏంటి? ఒక అడ్వకేట్ పోయి టోల్ గేట్ దగ్గర కూర్చొని వాడు నేను పైసలు కట్టాను, నేను అడ్వకేట్ని, నాకు ఇది 100 కార్స్ ఆగే జరిగిపోతే 100 కార్స్ ఎంత ఆగి నేను పోయి కన్విన్స్ చేసి వాడు పర్సెంట్ కలిసి పంపించాను. అడ్వకేట్ ఫ్రీ ఇవ్వాలని ఆలోచన కరెక్టే, ఫైట్ చేద్దాం దానికోసం. అంటే వాడు ఫైట్ చేసి ఎంతమంది చదివినట్టయితే అది రెస్పాన్సిబిలిటీ కదా. సొసైటీ సోషల్ అనుకుంటాం, ఏదో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాం. ఒక అడ్వకేట్ రిమూవ్ చేసి ఇండస్ట్రీ పోయి మంత్లీ పైసలు తెచ్చుకుంటాడు. ఒకసారి తాకలని చేశాడు. ఇంత కుటుంబం కదా, మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడి మీద ఈ ఏదైనా జరుగుతుంది. కుటుంబం మొత్తం మంచిగా పేపర్ వస్తుంది. ఇది పెద్ద కుటుంబం, న్యాయవాద కుటుంబం, చాలా బిగ్ ఫ్యామిలీ. ఈ బిగ్ ఫ్యామిలీ మీద ఒక అలిగేషన్ వస్తే అందరికీ వచ్చినట్టు కాదా? బార్ కౌన్సిల్ మీద ఎలిగేషన్ వస్తే మీద వచ్చినట్టు కాదా? ఇది బాధపడుతుంది కదా. బార్ కౌన్సిల్ సభ్యులు బార్ కౌన్సిల్ సభ్యులే కదా. బార్ కౌన్సిల్ సభ్యులు ఎలక్ట్ కాకపోవచ్చు. ఇలా రెస్పాన్సిబుల్ గా మీ బార్ కౌన్సిల్ మీ మెంబర్స్ లేవు. మీరు ఆలోచించండి. అదే బార్ కౌన్సిల్ ఇంత ఫ్యామిలీ వస్తుంది కుటుంబం, వేరే కమ్యూనిటీస్ లేవు. సోషల్ డిస్ట్రిక్ట్లో మీరు ఆ కమ్యూనిటీ అవసరం ఒకటే కమ్యూనిటీ ఉంటాం. ఎందుకంటే అడ్వకేట్ కమ్యూనిటీ, అడ్వకేట్ కమ్యూనిటీ అర్థం, అదే నా మతం. అడ్వకేట్ బాధపడితే రెస్పాండ్ అవుతాం. అడ్వకేట్ చిన్న ఈగ వాళ్ళతో మేము ఒప్పుకోతే అందించిన ముందు ఒప్పుకునే పరిస్థితి బాగా వస్తుంటారు. అదేవిధంగా మీ రెస్పాన్సిబిలిటీలో మీరు ట్రీట్ చేసుకోండి. అదేవిధంగా ఆపరేషన్ ద్వారా మన భారతదేశంలో 17 రాష్ట్రాల్లో ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా చాలా మంది అడ్వకేట్స్ హైదరాబాద్ ఉందని వాడు వస్తాడు, లా సర్టిఫికేట్ ఉందని తెలియదు, ఊళ్ళో అనుకుంటాడు, ఆర్గ్యుమెంట్ చేస్తూ వస్తాడు. ఈ ప్రాజెక్ట్ అడుగుతారా, మనకి ఎల్పీ సర్టిఫికేట్ రిప్లై చేస్తారా? ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 18 months టైం తీసుకొని ఒక జీవో ఇష్యూ చేస్తాం. ఈ జీవో మొత్తం ఉంటుంది, ఈ జీవోలో క్లియర్ ఉంది. ఈ జీవోని ఛాలెంజ్ చేశారు. బార్ కౌన్సిల్ మా ఇష్టం ఏడాడు పెంచుకొని మాకు ఇష్టమే లేదు, ఏడాడు రావాలి, మాకేం ఇష్టమని నాకు అర్థం కాదు. ఇది ఎవరు ప్రింట్ అవుట్ చేసింది కదా సార్? ఈ ప్రజెంట్ నేను ఫోన్ చేసి ప్రింట్ అవుట్ చేయించాను. 6 months అటువంటి సెక్షన్ 8 చదవలేదు. 6 months దాని ఎక్స్టెన్షన్ ఉంది క్లియర్గా. మాకేం సంబంధం 7 కానీ ఉండాలి, మాకేం సంతోషమా? ఉత్తకు వచ్చి రాష్ట్రపతి రాలేయడం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. న్యాయవాదులు తోటి బాగా ఇంకా అమౌంట్స్ వెల్ఫేర్ గురించి చెప్పారు, అమౌంట్స్ గురించి చెప్పారు. జూనియర్ అడ్వకేట్స్ మనకి స్టైఫండ్ కోసం ఫైట్ చేస్తాం. గవర్నమెంట్ ఇవ్వాలి స్టైఫండ్, మాకు ఇవ్వాలి స్టైఫండ్, గవర్నమెంట్ ఫైట్ చేస్తాం. మిగతా స్టేట్లకు వెళ్ళి కంపారిజన్ చేసి మనం చెప్పారు. మిగతా స్టేట్లకు వెళ్ళి ఎంత ఫండ్ ఉన్నది, ఎంత వెల్ఫేర్ తీసుకుని ప్రింట్అవుట్ తీసుకున్నాం. స్టేట్ మాట ప్రింట్అవుట్ తీసుకుని మాకు కంపారిజన్ పెట్టండి. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో 9 lakhs ఇస్తున్నారు. మిగతా స్టేట్ మాకు తప్పిన స్టేట్స్ కూడా ఉన్నాయి, 10 lakhs ఇస్తున్నాం. కంపారిజన్ తీసుకో. మనకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇలాగే గూగుల్ కూడా ఉంది. గూగుల్ కూడా ఇక్కడ ఫోన్ ఇట్లా ఉంటే ఏ రాష్ట్రంలో బ్యాక్స్ ఎంత ఇస్తుందో తెలుస్తుంది. ఉత్త స్టేజ్ ఎక్కి మాట్లాడలేదు. చెప్పండి మాకు కంపారిజన్ చేసినా ప్రధాన ఇట్లా రైటింగ్లో ఉంది, మీ దగ్గర ఇస్తుందని చెప్పండి. ఒప్పుకుంటారు. 250 rupees అన్నారు. మరి అక్కడ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్ లాంటి అప్లికేషన్లో టికెట్ తీయాలి. వాడు 10 IAS వేస్తే 15 30 రూపాయలు 300 రూపాయలు కట్టాల్సింది కదా. మేము IAS పెట్టలేదు ఇక్కడ.
ఆ ఇంటర్లాక్ ప్రతి అప్లికేషన్ 30 రూపాయలు పెట్టారు. కాబట్టి ఆ విధంగా సమస్యలు ఉన్నాయి. ఇంకా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నేనే అలా ఇచ్చాను. అదేవిధంగా ఒకరు బైపాస్ సర్జరీ వారి కూరగాయలు దొరుకుతుంది. నేను ఇంటికి పోయి మహబూబ్నగర్ పైసలు ఇచ్చాను, స్పందించాను ఇమీడియట్గా. అంతేకాని ప్రామిసెస్ చేసి అది ఫుల్ఫిల్ చేయకపోతే హనుమంత్ రెడ్డి నిజామాబాద్ వచ్చాడు, చాలాసేపు మాట్లాడిపోయాడు, ఒకటి కూడా ఫుల్ఫిల్ చేయాలి అనే అవకాశం మీకు ఉంది. నేను ప్రయత్నం చేస్తాను, 100% ప్రయత్నం చేస్తాను, నాట్ 99, 100% ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం బాగుంది. మీరు సమస్యలు చెప్పారు, చాలా సమస్యలు చెప్పారు, అది పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. బార్కోన్సులు పరిధిలో ఉన్న అంశాలు వేరు, బార్కోన్సులు పరిధిలో ఉన్న అంశాలు వేరు, చట్టంలో ఉండే చట్ట పరిధిలో ఉండే అంశాలు వేరు, చట్ట పరిధిలో ఉండే అంశాలు వేరు. వాళ్ళు అందరూ ఆలోచించాలి అడ్వకేట్ కావాల్సి కాబట్టి నాకు ప్రకారం పోతాను కాబట్టి అందరూ ఆలోచించవలసిగా భావిస్తున్నాను. ఇంకా అడ్వకేట్ ట్రైనింగ్ చెప్పాను, అడ్వకేట్ పురుషుల బాడీ ఉంది అంటే లా అకాడమీ అవసరం. లా అకాడమీ ఒకటి పెట్టి పెట్టాలి. ఆ లా అకాడమీలో మంత్లీ కానీ 15 days ఒకసారి నిజామాబాద్ అడ్వకేట్స్కి, ఒకసారి ఆర్మీ అడ్వకేట్స్కి, ఒకసారి ఇట్లా మంత్లీ ట్రైన్ చేయాలి. ఇన్స్టాల్స్ ఈరోజు ఇన్స్టాల్స్ కూడా చాలా లేదు ఇక్కడ. ఇన్స్టాల్స్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఇన్స్టాల్స్ వస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళకి భవిష్యత్తు వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఆ ట్రైన్ చేస్తే సిఆర్పిసి మీద ఐబీసీ మీద ఇంకా ఈవెంట్స్ యాక్ట్ మీద ఇంకా వాళ్ళని ట్రైన్ చేస్తే పర్ఫెక్ట్ అడ్వకేషన్ తయారవుతుంది. కాబట్టి లా అనేది అవసరం ఉంది. ఆ లా పెట్టడానికి నా శాశ్వత కర్ణాటకలో ఉంది. ఆ శాశ్వత నేను కృషి చేస్తానని చెప్పి హామీ. అదేవిధంగా మనం వెల్ఫేర్ ఫండ్ 10 లక్షలు ఇస్తున్నాం. కూర్చో 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు. ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే 15 కూడా కావచ్చు. మేము మా 10 పెట్టుకుంటాం, మీ పైసలు మీకు ఇచ్చేస్తాం. మన పైసలు అన్నీ మరి మీ పైసలే. ఒక ఎన్రోల్మెంట్ ఫీజు, మన వెల్ఫేర్ ఫండ్, మన గవర్నమెంట్ చేయగలప మన ప్రజా ధనమే కదా. ఈ పైసలు మనకి ఇస్తాం. మీరు కూడా మనం పెట్టుకోవడానికి ఏమి చెప్పండి, ఓన్లీ మిషనరీ యంత్రాంగం మాత్రమే. 25 మంది పాల్గొను యంత్రాంగం మాత్రమే. మీకు సేవ చేయాలనుకున్నది వస్తే మాకు మీకు దీనిలో ఎక్కువ పని చేస్తాం. మీకు 100 వేరే యంత్రాంగంగా పనిచేస్తున్నాం మీ తరఫున. ఈ విధంగా ఆలోచన చేయండి. చేసి బార్ కౌన్సిల్ యొక్క ఇది ఇంటిగ్రిటీని దాని యొక్క దీన్ని మీరు డ్యామేజ్ చేయాలి. వాళ్ళకి ఇష్టం మాట్లాడాలి. మీరే ఎన్రోల్మెంట్ చేస్తుంది, మీరు అక్కడ వచ్చి వెల్ఫేర్ కట్టేది మీరే. ఏదైనా సమస్య వస్తే మీరే డిసిప్లినరీ యాక్షన్ గురించి చెప్తాను. ఒకసారి డిసిప్లినరీ యాక్షన్ వదిలేయాల్సారని చెప్పాడు. నా దగ్గర ఒక అడ్వకేట్ డిసిప్లినరీ నేను చెప్తాను. 3 లక్షలు తీసుకున్నాడు ఫీజు వైట్లో. అలా రిఫ్లెక్ట్ అయింది స్టేట్మెంట్లో. అక్కడ ఇక్కడ 3 సంవత్సరాలు చెప్పాడు. హనుమంత్ రెడ్డి గారు వచ్చారు. హనుమంత్ రెడ్డి అడ్వకేట్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ వచ్చినందుకు ఈ ఎగ్జామ్ పార్టీ మనం అరేంజ్ చేసిన ప్రోగ్రామ్. సార్ బార్ కౌన్సిల్గా నిలబడుతున్నారు, కంటెస్ట్ చేస్తున్నారు. సో సార్కి నా తరఫున, మా బార్ అసోసియేషన్ తరఫున విష్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చి అందరూ సక్సెస్ చేశారు. చాలా థ్యాంక్స్ సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ అండ్ ప్రింటెడ్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకొక ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను. న్యాయవాద కార్యవర్గానికి అధ్యక్షులు మరియు సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చి బార్ కౌన్సిల్ ఏ సమస్యలు పరిష్కారం చేస్తుంది, ఏ సమస్య మీద బార్ కౌన్సిల్కి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మేము ఎంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాలు చెప్పడానికి వచ్చాను. నన్ను సగౌరవంగా పిలిచి గౌరవించి ఆ సమస్య పరిష్కారానికి కావాల్సిన టైం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చిన అధ్యక్షులు సాయిరెడ్డి గారు, వారి కార్యవర్గం మరియు ఇక్కడ ఉన్న బార్ కౌన్సిల్ రాజేంద్ర రెడ్డి గారు, మిగతా సీనియర్ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. సాధారణంత వరకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఫోన్ చేసుకుంటున్నా. ఆ బార్ అసోసియేషన్ సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటే 24/7 ఎవరైనా అడ్వకేట్లు మన నిజామాబాద్ న్యాయవాదులు ఫోన్ చేస్తే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాను. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సాయిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు వారికి శుభావందనలు తెలుపుతూ. థ్యాంక్ యూ.